ఇరవై 6 సంవత్సరాల క్రితము గౌరవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయి తన అభివృద్ధి చేసిన కాలం నుండి ఇప్పటి వరకు అంటే ముఖ్యం కేసీఆర్ గారు ఈరోజు 26 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడే ప్రారంభించి ఒకరొకరిని కలుపుకుంటూ యావత్ తెలంగాణ ఏకం చేసి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి తెలంగాణ ప్రజలందరూ తెలుసు. 2009లో తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలుసు. మరి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తాను చేసిన అభివృద్ధిని ఈరోజు తెలంగాణ ప్రజలు కల్లారా చూస్తూ ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే భారతదేశంలో చివరి రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈరోజు భారతదేశంలో తలసరి ఆదాయాల్లో 3 సంవత్సరాల క్రితం మొదటి స్థానంలో ఉండే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి స్థాయికి వెళ్ళిపోయిన సంగతి కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. మన భీమ్గల్ని చూసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాలలో గౌరవ మంత్రివర్యులుగా ఉండి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ భీమ్గల్ ప్రాంతంలో కూడా మన కల్లారా కనిపిస్తూ ఉన్నది. సెంటర్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, ఈ చెక్ డ్యాములు కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి పల్లెటూరుకి డబుల్ రోడ్ కావచ్చు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కావచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి పోచంపాల్ డ్యాంలో నింపడం కావచ్చు, మళ్ళా పోచంపాల్ డ్యామ్ నుండి ఈ కప్పలవాగులో 21 ప్యాకేజ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి నింపడం కావచ్చు. మరి అభివృద్ధి అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఇదంతా సాధ్యమైంది. మరి ఇంత అభివృద్ధిని చూసిన మనం ఈ 2.5 ఏళ్ల నుంచి ఒక కర్కోటకుడి పాలన కూడా చూస్తూ ఉన్నాం. మరి దయచేసి ఈ తెలంగాణ ప్రజలు మరొక్కసారి కేసీఆర్ గారికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని, ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకునే దిశగా కేసీఆర్కి బలం ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరియు ప్రత్యేకంగా ఈ భీమ్గల్ మండల ప్రజలను, బాల్కొండ నియోజకవర్గ ప్రజలను నేను కోరుతా ఉన్నా. మరి మరొక్కసారి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రి అయినందుకు వారికి భీమ్గల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కేసీఆర్.